హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజు మన ఛానల్లో ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ క్రిప్టోకరెన్సీ, దాని గురించి తెలుసుకోబోతున్నాము. అంటే ఈ వీడియో ఎవరికైనా ఎవరు చూసినా ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ ఆర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ అర్థమయ్యేలాగా నేను చాలా సింపుల్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అట్లీస్ట్ కొంచెమైనా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రిప్టోకరెన్సీ గురించి తెలుసుకునే ముందు మనం మన ట్రెడిషనల్ కరెన్సీ అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న కరెన్సీస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ క్రిప్టోకరెన్సీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనేసి చూద్దాము. 2016లో మోడీజీ చేసిన డిమానిటైజేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో దానివల్ల ఏం జరిగింది, లైక్ పాత నోట్స్ అన్నిటిని బ్యాన్ చేస్తూ కొత్త నోట్స్ని ప్రింట్ చేశారు. సో ఆ కొత్త నోట్స్ని ప్రింట్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న సేవింగ్స్ కానీ కరెన్సీ నోట్స్కి కానీ ఆ ఒక్క నైట్లో వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు మనం ఎక్స్చేంజ్ కనుక చేసుకోలేకపోతే లైక్ మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్స్ అన్నీ పేపర్ నోట్స్గా మిగిలిపోయి ఉండేవి. సో దానివల్ల ఏమైంది, ఒక్క డెసిషన్ లైక్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీదే మన కరెన్సీ నోట్స్కి వాల్యూ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. ఏంటంటే లైక్ మన ట్రెడిషనల్ కరెన్సీ అనేది ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ బై సమ్ అథారిటీ. సో వాళ్ళ డెసిషన్ మీదే మన కరెన్సీకి వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్ ట్రెడిషనల్ కరెన్సీ. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీలో ఎంతమంది అకౌంట్లో నుండి డబ్బులు అనేవి ఆటో డెబిట్ అయ్యాయి మీకు తెలియకుండా? సో బేసిక్గా ఆల్మోస్ట్ అందరికీ జరిగే ఉంటుంది. ఎందుకు అని కాల్ చేస్తే ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చెప్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. సో అప్పుడు ఆ మూమెంట్లో మనం ఏం చేయలేము. కట్ అయిపోయాక ఇంకా మనం ఏం చేస్తామో వాళ్ళు రీఫండ్ చేయరు, మన డబ్బులు అంతే. అండ్ దీనివల్ల లైక్ ఇది ఎంతవరకు కరెక్ట్, మన అకౌంట్లో నుండి మన డబ్బుల్ని మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ విత్ దిస్ బ్యాంక్స్ ఆర్ మిడిల్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. సో మీరు ఒకవేళ లైక్ ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా కానీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అండ్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఈజ్ ఆల్సో ఛార్జబుల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్యాంక్ అనేది పనిచేయకపోతే ఆర్ ఈ బ్యాంక్ సర్వర్స్ అనేవి డౌన్ అయితే, సో మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ వీఆర్ హెల్ప్లెస్. సో అలాంటప్పుడు మన డబ్బుల మీద మనకి కంప్లీట్ అథారిటీ అనేది లేదు ఈ ట్రెడిషనల్ కరెన్సీ మేనేజ్మెంట్లో. సో వాట్ ఇఫ్ అవర్ బ్యాంక్ డేటాబేస్ ఈజ్ హ్యాక్డ్, మన డబ్బుల పరిస్థితి ఏంటి? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. లైక్ మిడిల్ మ్యాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ట్రెడిషనల్ కరెన్సీ అని మీలో ఎంతమందికి తెలుసు? ఒక గవర్నమెంట్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేయగలుగుతుంది అని చెప్పేసి. ఎస్, దట్ ఈస్ ట్రూ. సో బేసిక్గా టిల్ 1970s ఇట్ వాజ్ బ్యాక్డ్ బై గోల్డ్. అంటే మన కంట్రీలో ఎంత గోల్డ్ ఉందో అన్ని కరెన్సీ నోట్స్ మాత్రమే ప్రింట్ చేయగలిగే రైట్ అనేది గవర్నమెంట్కి ఉండేది. బట్ ఆఫ్టర్ దాట్ ద రూల్ గాట్ చేంజ్డ్. అంటే మినిమం రిజర్వ్ సిస్టమ్ అనే యాక్ట్ ప్రకారం లైక్ 200 crores ఆఫ్ అసెట్ మన కంట్రీలో ఉంటే it can print any number of currency notes to meet up the economic crisis. సో దీనివల్ల లైక్ మీకు డౌట్ రావచ్చు, ఎక్కువ కరెన్సీ నోట్స్ ప్రింట్ చేస్తే మనకి బెటరే కదా అని చెప్పేసి. బెటరే టు మీట్ అప్ ద ఎకనామిక్ క్రైసిస్, బట్ ఆల్టర్నేట్గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తే, ఒక 10 years బ్యాక్ మన పెట్రోల్ ప్రైస్, ఒక లీటర్ పెట్రోల్ ప్రైస్ 45 rupees ఉంటే అదే లీటర్ పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు అరౌండ్ 100కి చేరింది. సో దీనివల్ల ఏంటి, మనీ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. సో వీటన్నిటి వల్ల లైక్ కామన్ మ్యాన్ అనేవాడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేస్తూ లైక్ క్రిప్టోకరెన్సీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. సో క్రిప్టోకరెన్సీ అనగానే లైక్ నేనేమి టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పను. సో ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ని కోరిలేట్ చేస్తూ నేను క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో చెప్తాను. సో బేసిక్గా మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ప్రాబ్లం ఏంటి,
సెంట్రలైజ్డ్ బై సమ్ అథారిటీ. అదే క్రిప్టో కరెన్సీస్కి వస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ అనమాట. సో డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏ మిడిల్ మ్యాన్కి కానీ ఏ గవర్నమెంట్కి కానీ ఎలాంటి రైట్స్ ఉండవు. సో మీ వ్యాలెట్లో ఉన్న బిట్కాయిన్ అది కంప్లీట్లీ బిలాంగ్స్ టు యూ. సో ఎవరికి లైక్ మీ బిట్కాయిన్ వాల్యూ రెడ్యూస్ చేయడానికి, కట్ చేయడానికి, డబ్బులు కట్ చేయడానికి ఎవరికి రైట్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ మీరు ఒకవేళ మనీ ఎవరికైనా ఆ బిట్కాయిన్ కనుక ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మధ్యలో మిడిల్ మ్యాన్స్ అంటూ ఎవ్వరూ ఉండరు. సో మీకు ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో డైరెక్ట్ పియర్ టు పియర్ మీ వ్యాలెట్ల నుండి, మీ వ్యాలెట్ అడ్రస్ నుండి మీ లైక్ ఎక్స్ పర్సన్ అడ్రస్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో బ్యాంక్స్ లాంటివి లైక్ అలాంటివి మిడిల్ మ్యాన్ ఇంటర్ఫియరెన్స్ కానీ సెంట్రలైజ్డ్ అథారిటీ కానీ ఏది ఉండదు ఈ క్రిప్టో కరెన్సీస్లో. అండ్ వన్ మోర్ థింగ్కి వస్తే లైక్ ఏంటంటే మనకి ఈ ట్రెడిషనల్ కరెన్సీ ఏంటి, లైక్ మన రూపీ వాల్యూ యుఎస్కి ఎగనెస్ట్గా చూస్తే $1 ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 75 రూపీస్ ఉంటుంది. అంటే ఈ వేరియేషన్ అనేది క్రిప్టో కరెన్సీస్లో ఉండదు. ఒక బిట్కాయిన్ వాల్యూ ఇక్కడ ఎంత ఉందో, లైక్ ఇండియాలో ఎంత వాల్యూ ఉందో యూఎస్లో కూడా అంతే వాల్యూ ఉంటుందన్నమాట. సో బేసిక్గా దిస్ ఈజ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కరెన్సీస్ అనమాట. సో ఎలాంటి వేరియేషన్ అనేది ఉండదు. సో ఎక్కడైనా మీరు బిట్కాయిన్ని యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేయొచ్చు అనమాట. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ ఈజ్ బ్యాక్డ్ బై బ్లాక్ చైన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ టెక్నాలజీస్ నవడేస్. బ్లాక్ చైన్ అంటే ఏంటి అంటే బేసిక్గా కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ లెడ్జర్లో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్తో కంపేర్ చేస్తే మీరు బ్యాంక్లో ఒకవేళ మనీ కనుక డిపాజిట్ చేస్తే ఆ మనీతో బ్యాంక్ ఏం చేస్తుంది అని చెప్పేసి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. బట్ అదే క్రిప్టో కరెన్సీస్కి వస్తే సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ బ్లాక్ చైన్ ఈస్ యూస్డ్ ఇన్ క్రిప్టో కరెన్సీస్. అండ్ ఇంకొకటి ఏంటి, లైక్ ట్రెడిషనల్ కరెన్సీస్ లాగా ఇది అన్లిమిటెడ్గా ఉండదు. సో క్రిప్టో కరెన్సీస్ ఆర్ ఆల్వేస్ లిమిటెడ్ ఇన్ సప్లై. సో ఆల్వేస్ ద డిమాండ్ ఈజ్ లైక్ హై ఫర్ క్రిప్టో కరెన్సీస్. క్రిప్టో కరెన్సీస్ అనేది ఒక గ్రోయింగ్ అసెట్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ స్కెచ్ తీసుకుంటే లైక్ ఒక 10 years బ్యాక్ మనం బిట్కాయిన్లో కనుక ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే అదే ఇప్పుడు ఒక 500 crores అయ్యి ఉండేది. సో that's all how it is growing. So that's all about cryptocurrencies and what is cryptocurrency అనే దానికి మీకు ఆన్సర్ దొరికే ఉంటుంది అనుకుంటున్నాను. బేసిక్గా నేను ఇప్పుడు కన్వే చేసిన దాంట్లో ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కానీ ప్లీజ్ షేర్ దట్ ఇన్ ద కమెంట్ బాక్స్. దీంతో పాటు ఇంకా ఏదైనా టాపిక్స్ మీద కానీ దేని మీద అయినా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ డూ షేర్ దాట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐల్ హ్యాపీ టు టేక్ అప్ దాట్. And yes, until my next video, stay safe, stay home and stay happy, and don't forget to like, share and subscribe to my channel.